2011 ఏప్రిల్ 2 రాత్రి 10:30 ఇండియా మొత్తం టీవీల ముందే ఉంది. వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. స్టేడియం మొత్తం ఒక్కసారిగా ఊపిరాపారు. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. ఒక్క మ్యాన్, ఒక్క సిక్స్, ఒక్క మూమెంట్. ఆ రోజు కొన్ని కోట్ల మంది ఏడ్చారు సంతోషంతో. ఆ రోజు ధోని గాడ్ అయ్యాడు. మరి అదే ధోని 2019లో వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో తన వల్లే ఓడిపోయామని, ఫినిష్డ్ అని, షుడ్ రిటైర్ అని ట్రెండింగ్ చేసింది ఎవరో. అదే ఇండియా, అదే జనం, అదే ఫ్యాన్స్. ఇదేమి ఒక ధోని స్టోరీ కాదు, ఇది సచిన్, విరాట్, రోహిత్ స్టోరీ కూడా. ఈ రోజు మనం ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇండియా తన హీరోస్ ని ఎందుకు తానే డిస్ట్రాయ్ చేసుకుంటుంది. ఈ వీడియోలో నేను ఎమోషనల్ గా మాట్లాడను, సైకాలజీతో, రియల్ డేటాతో, లాజికల్ గా మాట్లాడతాను. ముందుగా మీకు ఒక క్వశ్చన్, మీరు ఫస్ట్ టైం సచిన్ ఎప్పుడు చూసారు? చాలా మందికి అది జస్ట్ మ్యాచ్ కాదు, అది ఒక ఫీలింగ్, అది ఒక ఐడెంటిటీ. ఇండియాలో క్రికెట్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ లేని రోజు కూడా క్రికెట్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ ఇండియా గెలిచినప్పుడు ఆఫీస్ లో స్వీట్స్ పంచుతారు. ఇక్కడ ప్లేయర్స్ కోసం టెంపుల్ కట్టిన దేశం. సచిన్ సెంచరీ కొట్టాలని ఉపవాసం చేసిన భక్తులు ఉన్న దేశం. అంటే మనం వాళ్ళని ప్లేయర్స్ లా ట్రీట్ చేయలేదు, ఒక దేవుళ్ళ ట్రీట్ చేసాం, ఒక గాడ్ లా ట్రీట్ చేసాం. ఇదే మన ప్రాబ్లం యొక్క రూట్ కాజ్. ఎందుకంటే గాడ్స్ కి రూల్స్ వేరుగా ఉంటాయి. గాడ్స్ కి బ్యాడ్ డేస్ ఉండకూడదు, గాడ్స్ హ్యూమన్ లా ఫెయిల్ అవ్వకూడదు. కానీ సచిన్ హ్యూమన్, ధోని హ్యూమన్, రోహిత్ హ్యూమన్, కోహ్లీ హ్యూమన్. వాళ్ళకి ఇంజురీ అవుతుంది, వాళ్ళు ఫామ్ కోల్పోతారు, వాళ్ళు ప్రెషర్ లో పడతారు. మనం గాడ్స్ లా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు హ్యూమన్స్ లా డిసప్పాయింట్ చేస్తారు. అందుకే ఆ ఫాల్ అంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక సెకండ్ ఎమోషన్స్ ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఫ్యాక్ట్స్ చూద్దాం, నెంబర్స్ ని మాట్లాడనివ్వండి. ఐసీసీ యొక్క 3 మేజర్ వైట్ బాల్ ట్రోఫీస్, T20 వరల్డ్ కప్, ODI వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ. ఇప్పటి వరకు ఒకే ఒక్క కెప్టెన్ గెలిచాడు ఆ 3. ఒక్కడే, అతను MS ధోని, మహేంద్ర సింగ్ ధోని. 10,773 ODI రన్స్, యావరేజ్ దాదాపు 50. 350కి పైగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. 2013 తర్వాత ఇండియా దాదాపు 10 సంవత్సరాల పాటు ట్రోఫీ లేకుండా ఉంది. ఇదేమి కోఇన్సిడెన్స్ కాదు, ఇది లెగసీ. విరాట్ కోహ్లీ 80కి పైగా ఇంటర్నేషనల్ సెంచరీస్, ODI యావరేజ్ 57 పైనే. మోస్ట్ రన్స్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ మల్టిపుల్ టైమ్స్. టెస్ట్ క్రికెట్ లో 8,000 రన్స్ మొదట రీచ్ చేసిన బ్యాటర్ హిస్టరీలో. అవును, 1020 రోజులు సెంచరీ లేదు, అది రియల్ స్లంప్. కానీ ఆ డ్రౌట్ తర్వాత బ్యాక్ టు సెంచరీస్, బ్యాక్ టు ఫామ్, బ్యాక్ టు రికార్డ్స్. అయినా మనం ఏం చేసాం ఆ 1020 రోజులు? బాడీ షేమింగ్ మీమ్స్, రిటైర్మెంట్ పిటిషన్స్, ఫినిష్డ్ ట్రెండింగ్ ఆన్ ట్విట్టర్. రోహిత్ శర్మ ODI క్రికెట్ లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ 264. ఇది రోహిత్ శర్మ స్కోర్. 3 డబుల్ సెంచరీస్ ఇన్ ODIs, వరల్డ్ రికార్డ్. ఒక్క 2019 వరల్డ్ కప్ లోనే 5 సెంచరీస్. 5. ఇంత డేటా ఉంది, ఇంత లెగసీ ఉంది. అయినా సరే ఒక బ్యాడ్ సిరీస్ వస్తే మీమ్స్ రెడీ, ట్రోల్స్ రెడీ. ఇక్కడ ఒక క్వశ్చన్, ఈ క్రిటిసిజం ఎనాలిసిస్ నా లేదా ఎమోషన్ నా? ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ నోటీస్ చేయండి. AB డివిలియర్స్, ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మ్యాసివ్. క్రిస్ గేల్, ఇండియన్ ఫ్యాన్స్ లవ్ హిమ్. కేన్ విలియమ్సన్, జెంటిల్మెన్ ఆఫ్ క్రికెట్ అంటారు. వాళ్ళు ఇండియా కోసం వరల్డ్ కప్ గెలిచారా? లేదు. మనం వాళ్ళని ఫెయిల్ అయినందుకు ట్రోల్ చేసామా? లేదు. ఎందుకు ఈ డిఫరెన్స్? ఎందుకంటే వాళ్ళు మన జాతి కాదు, వాళ్ళకి మనకి ఐడెంటిటీ లేదు. వాళ్ళు ఇండియాని రిప్రజెంట్ చేయరు, వాళ్ళు మన ప్రైడ్ ని క్యారీ చేయరు. సైకాలజిస్ట్ దీన్ని పారాసోషియల్ అటాచ్మెంట్ అంటారు. ధోని, కోహ్లీ, రోహిత్ వీళ్ళు మన డ్రీమ్స్ ని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతాం, వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు మన డ్రీమ్స్ ఫెయిల్ అయినట్టుగా ఫీల్ అవుతాం. అదే డిస్టెన్స్ ఉంటే అడ్మిరేషన్ ఈజీ, జడ్జ్మెంట్ రాదు. కానీ మన ఓన్ హీరోస్, ఇది పర్సనల్లీ హర్ట్ అవుతుంది. ఇది ఒక పారాడాక్స్. క్లోజ్ గా లవ్ చేస్తే క్లోజ్లీ జడ్జ్ చేస్తాం. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది ఈ స్టోరీలో. ఒకప్పుడు క్రికెట్ అంటే కంట్రీ మొత్తాన్ని యునైట్ చేసేది. 2008 తర్వాత అది చేంజ్ అయింది. IPL వచ్చింది. IPL గ్రేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్, నో డౌట్. కానీ దాని సైడ్ ఎఫెక్ట్, ఒకప్పుడు టీమ్మేట్స్ ఇప్పుడు రైవల్స్. CSK అంటే ధోని, MI అంటే రోహిత్, RCB అంటే విరాట్. క్రికెట్ ని మార్చింది, ఫ్యాండమ్ ని మార్చింది, మనల్ని మార్చింది. CSK వర్సెస్ MI అంటే ధోని వర్సెస్ రోహిత్. ఒకప్పుడు టీమ్మేట్స్, ఇప్పుడు రైవల్స్. ఈ ఫ్యాన్ వార్స్ కాస్త పర్సనల్ వార్స్ అయిపోయినాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ధోని ఫ్యాన్ అయితే విరాట్ ని హేట్ చేయాలా? విరాట్ ఫ్యాన్ అయితే రోహిత్ ని హేట్ చేయాలా? ఇప్పుడు టెల్ మీ, ధోని ఫ్యాన్ కోహ్లీని ఫెయిర్ గా జడ్జ్ చేయగలడా? రోహిత్ ఫ్యాన్
ధోనిని సరిగా అనలైజ్ చేయగలడా? ఇది క్రికెట్ కాదు, ఇది ఐడెంటిటీ పాలిటిక్స్. స్టేడియంలోకి వచ్చేసింది. ఇప్పుడు సోషల్ మీడియా దాన్ని యాంప్లిఫై చేస్తుంది. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నెగటివ్ పోస్ట్స్ కి ఎంగేజ్మెంట్ సిగ్నిఫికెంట్లీ హై ఉంటుంది. అవుట్ రేజ్, షాకింగ్ కంటెంట్, ప్రైజ్ కంటెంట్ కంటే ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. కోహ్లీ 10 సెంచరీలు కొట్టాడన్న మీమ్ కంటే కోహ్లీ ఫినిష్డ్ అన్న మీమే వైరల్ అవుతుంది. ఆల్గరిథం అది నోటీస్ చేస్తుంది, మరింత పుష్ చేస్తుంది. దాని వల్ల ఇంకా గొడవలు పెరుగుతాయి. ఇది ఒక సైకిల్ లాంటిది. అవుట్రేజ్, ఎంగేజ్మెంట్, మోర్ అవుట్రేజ్, మోర్ ఎంగేజ్మెంట్. ఇప్పుడు నేను ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తాను. ఇండియాలో 140 కోట్ల మంది ఉన్నారు. అందులో ఆన్లైన్ లౌడ్లీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేది ఒక 5% కంటే తక్కువ. ఆ 5% లో చాలా మంది ప్రెషర్ లో ఉన్నారు. జాబ్ స్ట్రెస్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఫైనాన్షియల్ యాంగ్జైటీ, హెల్త్ వర్రీస్, ఇవన్నీ ఇండియాలో యావరేజ్ యంగ్ పర్సన్ క్యారీ చేసే వెయిట్స్ చాలా హెవీ. ఒక క్రికెటర్ ఫెయిల్ అయితే వాళ్ళకి యాంగర్ వస్తుంది, కానీ ఆ కోపం అసలు ఆ క్రికెటర్ మీద కాదు. ఆ కోపం వాళ్ళ సొంత జీవితం మీద. అది వాళ్ళు తమ డ్రీమ్స్ ని చేరుకోలేకపోతున్నాం అన్న ఫ్రస్ట్రేషన్. సైకాలజిస్ట్ దీన్ని డిస్ప్లేడ్ అగ్రెషన్ అంటారు. అంటే ఒక సేఫ్ టార్గెట్ మీద యాంగర్ ని రిలీజ్ చేయటం. సేఫ్ ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఏమి రావు. కానీ ఒక సెకండ్ ఆగండి. ధోని రిటైర్ అయినప్పుడు చాలా మంది ఏడ్చారు. సచిన్ లాస్ట్ టెస్ట్ లో స్టేడియం మొత్తం మోగబోయింది. వాంకేడిలో 40,000 మంది ఏడ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇది హేట్ లా కనిపిస్తుందా? లేదు, ఇది లవ్. ఇంటెన్స్ గా ఉండే లవ్, కంట్రోల్ తప్పిన లవ్. ఇండియా తన లెజెండ్స్ ని హేట్ చేయదు. ఇండియా తన లెజెండ్స్ ని టూ ఇంటెన్సివ్లీ లవ్ చేస్తుంది. ఆ ఇంటెన్స్ లవ్ కి ఒక షాడో ఉంటుంది. అదే ఇంటెన్స్ జడ్జిమెంట్. నేను ఇప్పుడు ఒక ట్రూత్ చెప్తాను. ఇదేమి లెక్చర్ కాదు, హానెస్ట్ ఒపీనియన్. ధోనిని తిట్టడం, కోహ్లీ మీద మీమ్ వేయటం, రోహిత్ ని రిటైర్ అవ్వమని డిమాండ్ చేయటం, ఇవేమి వాళ్ళని హట్ చేయవు. కానీ ఇవన్నీ మిమ్మల్ని చిన్నబోయేలా చేస్తాయి. క్రిటిసైజ్ చేయటం రాంగ్ కాదు, హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం రాంగ్ కాదు. పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేయటం ఫ్యాన్ కల్చర్ లో హెల్దీ పార్ట్. కానీ ఇక్కడ ఒక థిన్ లైన్ ఉంది పర్ఫార్మెన్స్ క్రిటిక్ కి, పర్సనల్ అటాక్ కి మధ్య. కోహ్లీ షార్ట్ బాల్స్ ని సరిగా ఆడటం లేదు, దానికోసం తాను వర్క్ చేయాలి, ఇది ఫెయిర్ క్రిటిసిజం. కోహ్లీ అనుష్క వల్ల సరిగా ఆడటం లేదు, ఇది పర్సనల్ అటాక్. రోహిత్ తన ఫిట్నెస్ పైన వర్క్ చేయాలి, రోహిత్ లావుగా అయిపోయాడు, సరిగా ఆడటం లేదు, తీసేయండి, ఇది మాబ్ బిహేవియర్. ఆ లైన్ దాటినప్పుడు మనం ఫ్యాన్స్ కాదు, మాబ్ అవుతాం. ధోని, విరాట్, రోహిత్ కూడా మనలాగే మనుషులని తెలుసుకోవటం వీక్నెస్ కాదు, మెచ్యూరిటీ. ఒక బ్యాడ్ సిరీస్, ఒక బ్యాడ్ ఫామ్ వాళ్ళ లెగసీని ఏమి చేయలేవు. వాళ్ళు గోట్స్ ఆఫ్ ది క్రికెట్. నెక్స్ట్ టైం ఏదైనా క్రికెటర్ ఫెయిల్ అయినప్పుడు ఒక్క సెకండ్ ఆగండి. ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను వాళ్ళ పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేస్తున్నానా, లేదంటే నాలో ఉన్న కోపాన్ని బయట పెడుతున్నానా, ఫ్రస్ట్రేషన్ ని వాళ్ళ మీద చూపిస్తున్నానా అని. ఎందుకంటే అసలు ప్రాబ్లం ధోని కాదు, కోహ్లీ కాదు, రోహిత్ కాదు. అసలు ప్రాబ్లం మన హీరోస్ ని ఎలా బిల్డ్ చేస్తాం, వాళ్ళని ఎలా కన్స్యూమ్ చేస్తున్నామని. లెజెండ్స్ రిటైర్ అవుతారు, రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, న్యూ హీరోస్ వస్తారు, కానీ ఫ్యాన్ కల్చర్ అది ఎప్పటికీ ఉంటుంది. మనం ఇప్పుడు ఎలాంటి ఫ్యాన్ కల్చర్ అయితే బిల్డ్ చేస్తామో ఫ్యూచర్ లో అదే కొనసాగుతుంది. మన లోపల ఉన్న ఫ్యాన్ ని మనమే సేవ్ చేసుకోవాలి. హీరోలు రిటైర్ అవుతారు, లెజెండ్స్ గా మిగులుతారు, కానీ మన తీర్పు మాత్రం చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. కామెంట్స్ లో చెప్పండి, ఇండియన్ ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ జస్టిఫైడ్ గా ఉన్నాయా, లేదంటే అన్ఫెయిర్ గా ఉన్నాయా? మీ ఆనెస్ట్ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియోని మీ తోటి ఫ్యాన్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.